రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక మరో 4 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక మరో 4 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలు అట్లాగే పశ్చిమ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాలతో పాటుగా తూర్పు జిల్లాలు అయినటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. 1-2 చోట్ల ఈ గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత భట్టి మంత్రులతో కలిసి మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసాన్ని ప్రారంభించారు. 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని సీఎం శ్రీకారం చుట్టారు. గిరిజనుల బతుకులు మార్చేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఆదాయం వచ్చేలా సోలార్ విద్యుత్ను అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటించారు. మాచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రారంభించారు సీఎం. 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని సీఎం శ్రీకారం చుట్టారు. ఒక్కో యూనిట్కు 6 లక్షల చొప్పున రైతులకు రేవంత్ సర్కార్ 100% సబ్సిడీ ఇవ్వనుంది. 6.69 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు సీఎం. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చపేట ప్రాంతం. ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్ మోటార్ను అందించి సోలారు విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. రైతులతో ముఖాముఖి నిర్వహించారు సీఎం రేవంత్. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. 100 రోజుల్లో నియోజకవర్గంలోని అందరు రైతులకు సోలార్ పంపు సెట్లు అందిస్తామన్నారు. 10 రోజుల్లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న ఇండ్లు అయినా అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు. ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారు అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? సరే సార్. మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. రాష్ట్రంలో నల్లమల డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. దీంతో గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటేనే హామీల అమలు సాధ్యమన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ రాష్ట్ర సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు బట్టి. అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా, అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని, రక్తాన్ని అన్నిటినీ స్వేదంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి.
సౌరగిరి వికాసంతోనే అందరికీ నీటి సౌకర్యం ఉంటుందన్నారు సీతక్క. వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గత సర్కారు మాటలు తప్ప పని చేయలేదన్నారు మంత్రి జూపల్లి. భూములు పంచే ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గిరిజనులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సర్కార్ పనిచేస్తోందన్నారు. మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి లాస్ట్కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈరోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ పుట్టిన బిడ్డ సీఎంగా అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకిచ్చి వాట్లలో ఇరిగేషన్ పెట్టి ఈరోజు మరి ఇందిరా సౌర గిరి వికాసం తీసుకొచ్చి మరి అందరికి కూడా నీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. మాచారం నుంచి రోడ్డు మార్గాన తమ సొంత గ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు సీఎం. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అనంతరం స్థానికులతో ముచ్చటించారు. ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి ప్రాణనష్టం భారీగా సంభవిస్తున్నాయి. అడవులు వ్యవసాయ పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక నగరాల్లో మల్టిపుల్ ఫ్లోరింగ్ భవనాల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోలేకపోతుండటంతో ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వేసవికాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కి వచ్చేలోపే విలువైన ఆస్తులు కాలి బూడిద అవుతున్నాయి. గీసుకొండ మండలం మొగిలిచెర్ల గ్రామంలో మొక్కజొన్న చేనుకు నిప్పంటుకొని 40 ఎకరాలు కాలిపోయింది. ఆరబోసిన కంకి కూడా బూడిదైంది. పోచం మైదాన్లో షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదానికి కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమైంది. అగ్నిమాపక కేంద్రంలో వాహనాలు, సిబ్బంది కొరతతో ప్రమాదం జరిగిన చోటుకి సకాలంలో చేరుకోలేకపోతున్నారు. సుమారుగా ఒక 30-40 కిలోమీటర్ వ్యవధిలో ఒకటి ఫైర్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి. అలాంటిది ఇవాళ కేవలం వరంగల్ జిల్లాలో 10-15 ఫైర్ స్టేషన్ ఉండడం వల్ల ఇవాళ మొగిలిచెర్లలో కనీసం ఒక 30 ఎకరాల పంట నష్టం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా పోచం మైదానంలో రిలయన్స్ మార్ట్ కూడా అక్కడ కాలిపోవడం జరిగింది. ఎందుకంటే సకాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఫైర్ స్టేషన్ చేరకపోవడంతో అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు చూసినట్టే ఇవాళ భూపాలపల్లి తర్వాత తాడవై అడవులు కాలిపోతున్నాయి. అడవులు ఉన్నటువంటి సంపద మొత్తం కాలిపోతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అగ్ని ప్రమాదం నిర్వహించి ఇవాళ అగ్నిమాపక శాఖలను ఎక్కువగా ఏర్పాటు చేసి చర్య తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది. అడవులుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో 100 కిలోమీటర్ల దూరానికి పైగా గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ గ్రామాల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోపే నష్టం జరుగుతోంది. ములుగు నుంచి ఏటూరు నాగారం వరకు ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అడవుల్లో నిప్పు రాజుకొని మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్ కావచ్చు, దానికి సంబంధించిన సిబ్బందిని కావచ్చు అందుబాటులో కనుక ఉంచినట్లయితే ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా భారీ ప్రమాదాలు జరగకుండా అదుపులో తీసుకొచ్చే బాధ్యత అగ్నిమాపక కేంద్రానికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేసి ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాలంలో వరంగల్లో జరిగినటువంటి సంఘటన మీకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. పోచా మైదానంలో ఉన్నటువంటి రిలయన్స్ కేంద్రంలో దాదాపు కూతవేటులో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం ఆ రిలయన్స్ కాంప్లెక్స్కి చేరుకోలేక కనీసం దాన్ని ఆర్పే పరిస్థితి కూడా లేక, అంటే దాన్ని మొత్తం కాలి బూడిద అయ్యేదాకా కూడా చోద్యం చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. కాబట్టి దాని నుంచి తప్పించుకునే ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే తక్షణమే అధిక సంఖ్యలో 30 కిలోమీటర్ల పరిధిలో అధిక సంఖ్యలో దాదాపు 20-25 కిలోమీటర్ల పరిధిలోనే ఏర్పాటు చేసి ఫైర్ ఇంజన్లు ప్రమాదాలను నిలువరించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వరంగల్ నగరంలో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అగ్నిమాపక నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చినా ఇవి అలంకారప్రాయంగా మారాయి. పోచం మైదాన్లో ఘటన జరిగినప్పుడు అందులోంచి వాటర్ బయటకు రాలేదు. ఆధునిక ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేయాలంటున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా రైతులు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడిసెలు లేదా మట్టి గోడలు కర్రలతో వేసుకున్నటువంటి ఇండ్లు కావచ్చు, లేదు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, తీవ్రమైనటువంటి ఎండల మూలంగా అగ్ని ప్రమాదాలు అనేటువంటి సంభవిస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఒక 30 ఎకరాల్లో వరంగల్ సమీపంలో పంట అంతా కూడా దగ్ధమైతే దగ్గరలో ఉన్నటువంటి ఏ ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజన్ కానీ లేదా
క్విక్ రెస్పాన్స్ టీమ్గా ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవి కూడా అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ప్రజలు ఆస్తి రక్షణ, ప్రాణరక్షణ, ధనరక్షణ నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఆస్తి, ప్రాణ, ధనరక్షణ లేకుండా పోతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో డివిజన్ కేంద్రాల్లో వీలైతే అవకాశం ఉన్న చోట్లల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో కూడా ఫైర్ స్టేషన్లని, ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం తమ దగ్గర 4500 లీటర్ల వాటర్ టెండర్లు, 9000 లీటర్ల వాటర్ బ్రూజర్లు ఉన్నాయన్నారు ఫైర్ ఆఫీసర్ యాదయ్య. ఈ ఇంజన్లతో బహుళ అంతస్తుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నియంత్రించడం అనేది కష్టమవుతోందన్నారు. గ్రేటర్ వరంగల్లో అడ్వాన్స్డ్ బ్రోంటో స్కైలిఫ్ట్ ఫైర్ ఇంజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఎల్కతుర్తి కలపక ముందు మాకు ఎక్కువనే అయ్యేది, ఫైర్స్ ఎక్కువ అయ్యేది. మేబీ ఇప్పుడు అవన్నీ కలిపినప్పటికి కూడా తక్కువనే అంటే మా అవేర్నెస్ ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చి అంతకుముందు 101కు 100కు చేసేవాళ్ళు. అది ఇప్పుడు మనం నేరుగా కరపత్రాల ద్వారా వాళ్ళకు చెప్తున్నాం, మనం డైరెక్ట్ స్టేషన్కి ఇవ్వండి, స్టేషన్కి ఇస్తే ఇమ్మీడియట్లీ మనం రెస్పాండ్ కావచ్చు. 101 కానీ 100కి ఇస్తే అట్లా ఒక 5 minutes అటు వేస్ట్ అయ్యి వాళ్ళు మాకు చెప్పడం మూలాన అట్లా ఒక 10 minutes అలా వృధా అవుతుంది. కాబట్టి మాకు నేరుగా మా స్టేషన్కే ఫోన్ చేయమని ఆఫీసర్ నంబర్ కానీ, స్టేషన్ నంబర్ కానీ ప్రతి పోయిన దగ్గర అవేర్నెస్ ఎక్కడైతే మనం కల్పిస్తున్నామో అక్కడ ఉన్న కార్మికులకే కావచ్చు, లేకుంటే స్టూడెంట్స్కే కావచ్చు, ఈ మాల్స్లలో ఉన్న పనిచేసే వాళ్ళకే కావచ్చు, నేరుగా మనం మన నంబర్లు ఇవ్వడం మూలాన డైరెక్ట్ మన ఫైర్ స్టేషన్కే నంబర్ వచ్చి రావడం, లేకుంటే ఆఫీసర్ నంబర్ రావడం, అది ఇమ్మీడియట్లీ మనం రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇంకా అవేర్నెస్ పెంచాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అగ్ని ప్రమాదాలను త్వరగా నియంత్రించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నిల్వ చేసి అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చన్న కాన్సెప్ట్ నుంచి పుట్టిన ఆలోచనే చెక్ డ్యాంల నిర్మాణం. వేసవి కాలం వచ్చిందంటే చాలా చోట్ల ఎండిన పంటలు, పశువుల మేతకు వదిలేసిన పొలాలే కనిపిస్తాయి. ఎండిపోయిన వాగులు, ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం. కానీ కొన్ని చోట్ల వాగులు, వంకలపై నిర్మించిన చిన్న చిన్న చెక్ డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకలతో పచ్చని పంటలకు, భూగర్భ జలాలకు ప్రాణం పోస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనేక వాగులు ప్రవహిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుడివెల్లి వాగు మానేరు నది పుట్టుకకు కారణమైంది. మానేరు గోదావరికి ప్రధాన ఉపనది. ఈ మానేరు పైన అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిర్మించారు. ఇక గోదావరి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా జలప్రదాయిని. మానేరు, గోదావరి కాకుండా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంకు వానాకాలంలో పెద్ద ఎత్తున వరదను తీసుకొచ్చే మోయతుమ్మెద వాగు, హుస్సేనీమియా వాగు, వీణవంక వాగు, నీరుకుల్ల వాగు, కొడిమ్యాల వాగు, కోరుట్ల వాగు, పెద్దవాగు, మూలవాగు, మోదేవాగు, పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు చాలా కీలకమైనవి. మహదేవ్పూర్ మండలంలోని పెద్దవాగు అక్కడ పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులతో కలిసి ఏటా వేలాది క్యూసెకుల నీటితో పొంగి పొర్లుతుంటుంది. వేములవాడలో ఉన్న మూలవాగు నుంచి పెద్ద ఎత్తున మిడ్మానేరులోకి నీరు చేరుతుంటుంది. ఈ వాగులన్నీ జిల్లాలోని వ్యవసాయానికి మరియు ప్రజల జీవనానికి నీటిని అందిస్తాయి. భారీ వర్షాల సమయంలో ఈ వాగులు ఉధృతంగా ప్రవహించి కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తాయి. కానీ వర్షాలు తగ్గుముఖం పట్టాక నీరంతా వృధాగా పోయి వట్టిపోతుంటాయి. అందుకే ప్రభుత్వం వీటిపై పలు చోట్ల చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఆపగలిగితే వేసవిలో కూడా రైతులకు మేలు చేస్తాయని, భూగర్భ జలాలు పెంచుతాయని ఆలోచన చేసింది. ఆ మేరకు అనేక చోట్ల చెక్ డ్యాంలు నిర్మించింది. అయితే గత ప్రభుత్వం నిర్మాణ డిజైన్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల భారీ వరదలకు అనేక చోట్ల కట్టిన చెక్ డ్యాంలు చాలా వరకు కొట్టుకుపోయాయి. ఆ వరదలకు చెక్కు చెదరకుండా ఉన్న చెక్ డ్యాంలు మాత్రం జలరాశులను ఒడిసిపట్టి నడివేసవిలోనూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ఆ ప్రాంతంలోని కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగునీటికి అల్లాడిన అక్కడి ప్రజలు చెక్ డ్యాం వల్ల గత 5 ఏళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్న వాగులో వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో 1.54 కోట్ల రూపాయలతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్ డ్యాంను నిర్మించారు. ఈ చెక్ డ్యాం వీణవంకతో పాటు బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామకృష్ణాపూర్ గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తోంది.
సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతో పాటు పూడూరు వాగుపై ఉన్న 7 చెక్ డ్యాంలు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు. వీణవంక ఇరుపక్కల రైతాంగం కానీ గ్రామ ప్రజలు కానీ నీటి ఎద్దడి లేకుండా నిండు కుండలాగా ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా మంచిగా మేము సమృద్ధిగా వాడుకుంటున్నాము. ప్రభుత్వమైనా ఏదొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి స్పందించి మాకు నీళ్లు వదలడం జరుగుతుంది. రైతాంగం ఎటువైనా సరే కానీ ఫస్ట్ తాగునీటి కోసం కూడా అందరి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఇవి నిర్మించడం ద్వారా కొంతవరకు చాలా సేఫ్ అయింది. 2018లో మా వీణవంక గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ ద్వారా మాకు నీటి కొరత లేకుండా మా రైతులందరికీ పంట పొలాలు పండుతున్నాయి. మాకు ఏ ఇబ్బందులు లేకుండా మాకు ఈరోజు ఈ ఎండాకాలం కూడా నిండు కుండలా మాకు ఈ చెక్ డ్యామ్ నిండి ఉండడం మా రైతులందరికీ ఇది ఒక శుభ సంతోషకరమైన విషయం. 2018 మాకు నీళ్ళ కరువు లేదు. కలువల, బ్రాహ్మణపల్లి, వీణవంక, ఇలా రామకృష్ణపురం, లక్ష్మక్కపల్లె, అల్లుపల్లె, ఇలా సాగర్ మానర్లా కలుపుతున్నాయి. అప్పటి మాకు ఈ నీళ్ళు సౌలభ్యం మంచిగా ఉన్నది, సంతోషంగా ఉన్నాం నీళ్ళ గురించి. కరీంనగర్ను ఆనుకొని ఉన్న ఇరుకుళ్ల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దగ్గర కూడా ఎండాకాలంలో నీరు నిల్వ ఉంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీప గ్రామాలైన మొగ్దుంపూర్, దుర్సేడు వంటి అనేక గ్రామాలకు నీటి కరువు రాకుండా కాపాడుతోంది. పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి చెక్ డ్యాంలు నిర్మించారు. వీటిలో చాలా వరకు కొట్టుకుపోగా మిగిలిన చోట్ల మాత్రం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిషన్ కాకతీయ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ చెక్ డ్యాంల నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 638 చెక్ డ్యాంలను మంజూరు చేయగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ అనేక చోట్ల వీటిని నిర్మించారు. అయితే కొన్ని చోట్ల పూర్తి కాకముందే అందులోని నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. ప్రవాహ వేగాన్ని, ముంపు తీవ్రతను అంచనా వేయలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. నీటిని విజయవంతంగా ఒడిసి పట్టగలిగితే అవి అవసరానికి ఎలా పనిచేస్తాయన్నది చెక్ డ్యాంలు నిరూపిస్తున్నాయి. ఎండాకాలంలో ఈ చెక్ డ్యాంలు నిల్వ చేసిన నీరే ఇప్పుడు పంటలతో పాటు మనుషులు, జంతువుల దాహార్తిని తీరుస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన డిజైన్ లోపాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యాంలను తగు జాగ్రత్తలతో పునర్నిర్మిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు రైతులు. ఎడ్యుకేషనల్ హబ్గా పాలమూరు రుబ్బుతీర్చుకోనుంది. పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ ఏర్పాటుతో మరో ప్రముఖ విద్యా సంస్థ ఆ జాబితాలో చేరింది. నిరుపేద విద్యార్థులకు టెక్నికల్ విద్యను అందించే లక్ష్యంతో పాలమూరు IIIT కళాశాల ఏర్పాటు కాబోతోంది. 4 కోర్సులతో ఈ విద్యా సంవత్సరం నుంచే పాలమూరు IIIT ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ కు IIIT కాలేజ్ మంజూరు చేసింది. బాసర IIIT తరహాలో మహబూబ్ నగర్ IIIT ఏర్పాటు కాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కళాశాల ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని బండమీదిపల్లి, దివిటిపల్లి శివార్లో స్థల పరిశీలన చేశారు. IIIT కోసం దాదాపు 50 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంటుంది. IIIT భూసేకరణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. బాసర IIIT వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ బృందానికి జిల్లాలో 2-3 ప్రాంతాల్లో స్థలం చూపించారు. కళాశాలకు అనువైన స్థలాన్ని గుర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కళాశాలకు సంబంధించిన అనుమతులు రానున్నాయి. బాసర IIITలో 9,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెరిట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు కూడా బాసరలో చదువుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో IIITతో జిల్లా విద్యార్థులంతా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. పాలమూరును ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చొరవతో ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన IIITని ఈరోజు మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సఫలీకృతమైనది. ఇది మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ ఖ్యాతి మన మహబూబ్ నగర్ జిల్లాకు దక్కడం, మన పాలమూరు పట్టణం ఆనుకొని ఆ విద్యా సంస్థ రాబోతుండడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. 2025-26 విద్యా సంవత్సరం నుంచే పాలమూరు IIIT తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4 కోర్సులతో పాలమూరు IIIT ప్రారంభం కానుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త క్యాంపస్ పనులను వేగంగా చేపడుతూనే మరో పక్క ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించనున్నారు. దీంతో IIIT విద్యను అభ్యసించాలన్న నిరుపేద విద్యార్థులకు సువర్ణ అవకాశంగా మారనుంది. మరికొన్ని రోజుల్లోనే వానాకాలం పంటల సీజన్ ప్రారంభం. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభంతో వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమైనట్లు లెక్కిస్తారు. అయితే ఇంతకంటే 15 రోజుల ముందే రోహిణి కార్తెలోనూ చాలా మంది వరి నార్లు పోసుకుంటారు. దీంతో వచ్చే వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలు. గత వానాకాలం పంటలతో పోల్చుకుంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బంగారు పంటలు పండే నేలలున్న జిల్లా కరీంనగర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగైనంత వరి పంట ఉమ్మడి రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలోనూ సాగయ్యేది కాదు. జిల్లాల్లో సాగు భూములకు వర్షాలు, బోర్లు, బావులే ప్రధాన నీటి వనరులు. గ్రామీణ ప్రాంతాల్లో పంటల సాగులో ప్రతి పంట సీజన్కు రైతులు కార్తెలను బలంగా నమ్ముతారు. కార్తెల ఆధారంగానే పంటల ప్రణాళికలు రూపొందించుకుంటారు. రోహిణి కార్తెలో వరి నారు పోస్తే చీడపీడలు తక్కువగా, పంట తొందరగా చేతికి రావడం, దిగుబడి పెరగడం వంటి లాభాలుంటాయని రైతులు నమ్ముతారు. దీంతో రోహిణి కార్తె మొదటి వారంలో నాట్లు వేసేందుకు కొన్ని చోట్ల సిద్ధమవుతున్నారు రైతులు. మద్దతు రేటు లేకపోతే ఇప్పుడు పత్తి పెట్టాలన్నా, మిర్చి పెట్టాలన్నా, పసుపు పెట్టాలన్నా, మక్క పెట్టాలన్నా, వరి పెట్టాలన్నా, ఏ పంటకు ఏ రేటు లేదు కాబట్టి, దిగుబడి లేదు కాబట్టి అడ్డగోళ్ళు కూళ్ళు అయినాయి. అడ్డగోళ్ళు పెట్లేరు షాపుకైనా పోతే అడ్డగోళ్ళు రేట్లు పెట్టుబడికే సరిపోతుంది. అందుకోసానికి రైతులు హింస చేస్తానికి కొద్దిగా వెనక ముందు ఆడతారు. కాకపోతే గవర్నమెంట్ మాత్రం ఎంబడే దీన్ని చర్య తీసుకొని ఈ వానాకాలం వరకు మద్దతు రేటు ప్రతిదానికి ప్రకటిస్తే ఈ పంటకు ఈ రేటు ఉంటుందని ఈ పంట పెట్టగలుగుతామని సంతోషంతో పెట్టగలుగుతారు. కానీ ఇప్పుడు ఏమో మాత్రం రైతుకు వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చేందుకు ఈ కూళ్ళకు పెట్టుబడికి చేసేందుకు ముందుకు వస్తలేరు. కరీంనగర్ జిల్లా అన్నదాతలకు 2 ఏళ్లు కరువు వస్తే మరో 2 ఏళ్లు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండుతాయి. ఈసారి ఖరీఫ్ నాటికి పరిస్థితులన్నీ బాగుంటే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసి ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల పరిధిలోనే ఈసారి నిర్ణయించిన ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం 3,43,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తారని అంచనా వేశారు. ఇందులో వరి 2,76,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పత్తి 48,000 ఎకరాల్లో, మొక్కజొన్న 4,000 ఎకరాల్లో, పెసర 200 ఎకరాల్లో, కంది 1000 ఎకరాల్లో, మిర్చి 1000 ఎకరాల్లో, పొగాకు 200 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేసి ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా ఈసారి అంచనా 12 లక్షల ఎకరాల దాకా ఉంటుంది. అయితే జనరల్గా పాపులర్ హైబ్రిడ్ వెరైటీస్కే ఫార్మర్స్ వెళ్తారు. ఇవన్నీ కూడా మన డీలర్స్ షాప్స్లో మనకి పొజిషన్ చేయడం జరిగింది ఆల్రెడీ. కానీ లూజ్ సీడ్ ఎక్కడైనా ఉన్నా, BT3 కాటన్ విత్తనాలు కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మనం తగు చర్యలు తీసుకుంటాము. దీని మీద మనకి కంప్లైంట్స్ వచ్చిన వెంటనే కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక డివిజన్లో ఉన్న షాపులన్నింటినీ కూడా వేరే డివిజన్ ADLకి మనం ఇన్స్పెక్షన్కి అరేంజ్ చేసి క్రాస్ డివిజన్ ADS తోటి మనం ఇన్స్పెక్షన్స్ చేయించడం జరుగుతుంది. రైతులంతా ఇప్పుడు యాసంగి పంటలు, వరి కోతలు పూర్తయి ధాన్యం కూడా అమ్మకానికి వెళ్లడంతో ఖరీఫ్ కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. జూన్లోనే ఈసారి రుతుపవనాలు అనుకూలించి వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనలతో చాలా చోట్ల రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో పత్తి పంట ఎక్కువగా వేస్తారు. ఇక్కడి నల్లరేగడి భూములు నీటి తేమను నిల్వ ఉంచుకునే గుణం ఉంటుంది. అదేవిధంగా ఎర్రరేగడి నేలలు కూడా ఎక్కువే. ఈ నేలలకు తోడు సాగునీటి వసతులు కూడా పెరగడం ఈసారి ఖరీఫ్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భూసారం పెంచేందుకు పంట మార్పిడి చేసుకుంటే మీకు అధిక దిగుబడి వస్తుంది, భూమి కూడా సారవంతం అవుతుందని శాస్త్రవేత్తలు పంటలపైన, వివిధ పంటలపైన సలహా సూచనలు అందించడం జరుగుతూ ఉన్నది. ఇవి తొందరలోనే విత్తుకుంటాం కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ విత్తనాల కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా సౌకర్యం కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఈసారి వ్యవసాయ శాఖ లాభసాటి పంటల వైపు రైతులను మోటివేట్ చేస్తోంది. గతంలో నిర్బంధ సాగు వైపు రైతులను మళ్లించాలని చూసి బోల్తా పడిన సర్కార్ ఈసారి పంటల సాగును రైతుల ఇష్టానికి వదిలేస్తూనే సలహాలు, సూచనలు మాత్రం చేస్తోంది. ముఖ్యంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుతో పాటు ఫైన్ రకం వరి పంట వేయాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ వానాకాలంలో రైతులకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సాగుకు కావలసిన నీటిని అందించే లోయర్ మానేర్ డ్యాం ఉండటం, శ్రీరామ్ సాగర్ నీటి కాలువతో పాటు
బోర్లు బావులు ఉండటంతో ఈసారి పంటలు ఎక్కువగా పండించవచ్చని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడంతో అక్కడి నీటిని లిఫ్ట్ చేయకుండానే ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం కు నీటిని తరలించి పంటలకు సాగునీరు అందించింది ప్రభుత్వం. వ్యవసాయ అధికారుల దగ్గర జీలుగా ఇతర పిల్లి పేసరా కానీ అలుపుకుంటే అధిక దిగుబడి వస్తుంది. అందుకు గాను నేను ఇప్పుడు జీలు కలుపుతున్నాను. అందరూ రైతులు జీలు కలుపుకొని పంట మార్పిడి చేసుకొని అత్యధిక దిగుబడి ఆశించాలని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విత్తనాలను అందరూ తీసుకొని అందరూ లాభం వైపు దిశ వైపు పరిగెత్తాలని కోరుకుంటున్నాను. ఈసారి కూడా కాళేశ్వరం ఇప్పుడిప్పుడే మరమ్మతులు అయ్యే అవకాశం లేకపోవడంతో గతేడాది లాగానే ఎల్లంపల్లికి వచ్చే ప్రతి బొట్టు నీటిని మిడ్ మానేరుకు, లోయర్ మానేరుకు తరలించాలని ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో ఈసారి గతంలో కంటే సన్న రకాల సాగు పెరగనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రైతులు లాభసాటి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటల సాగు చేయాలని సూచిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సాగు భూముల కిల్లా. ఆదిలాబాద్ తర్వాత కరీంనగర్ జిల్లాలో పత్తి కూడా అత్యధికంగా సాగవుతుంది. వీటితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, జనుము, జీలుగా, పసుపు పంటలు కూడా విరివిగా పండిస్తారు. వర్షాధారంగా పత్తి, పెసర, మినుము, అలసంద, ఆముద వంటి పంటలు రైతులు వేసేందుకు భూములు సిద్ధం చేసుకున్నారు. పంటలు నష్టపోయినప్పుడు ఆదుకునే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి రాష్ట్రం వైదొలగడం వల్ల రైతులకు పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది. ఈసారి బీమా అమలు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. చీడ పురుగులు, అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇప్పటికే గులాబీ రంగు పురుగులు పత్తి పంటకు సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పింక్ బోల్వర్మ్ అన్నది క్లీన్ కల్టివేషన్ సరిగా లేకపోతేనే మనకి ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్ స్టేజెస్లో వస్తుంది, ఎర్లీగా రాదు. సో ఎప్పుడు కూడా 2-3 మంత్స్ పోయాక బోల్స్ కూడా ఫామ్ అయిపోయాక అప్పుడు పింక్ బోల్వర్మ్ తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయలేదు. చాలా రెసిస్టెంట్ వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్స్ వచ్చినాయి. కాబట్టి మనకి అంత తాకిడేమీ లేదు. అంటే డ్యామేజ్ కలిగించేది, ఎకనామిక్ డ్యామేజ్ కలిగించేంత. సాధారణంగా అన్నదాత కోరుకునేది రెండు. పొలానికి సమృద్ధిగా నీరు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం. ప్రభుత్వం, అధికారులు కూడా ఈ వానాకాలంలో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మంచి పంటలు పండించేలా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రైతు సంఘాల నేతలు. ఆదిలాబాద్ రైతులను పత్తి విత్తనాల భయం వణికిస్తోంది. బ్రాండెడ్ విత్తనాలను వ్యాపారులు సరిహద్దులు దాటిస్తారని ఆందోళన చెందుతున్నారు. దీంతో విత్తనాల కొరత లేదని స్పష్టం చేశారు అధికారులు. అక్రమంగా విత్తనాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులెవరూ చింతపడాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ రైతులు విత్తనాల కొరత భయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా రైతులు 4.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సాగు చేస్తున్న కాటన్ రైతులకు అవసరమైన బ్రాండెడ్ విత్తనాలను అందుబాటులో ఉంచుతామంటున్నారు వ్యవసాయ అధికారులు. గత ఏడాదిలాగే విత్తనాల గండం ఈసారి మళ్లీ వణికిస్తోంది. ఈ ఏడు కూడా వ్యాపారులు విత్తనాల కొరత సృష్టిస్తారని రైతులు భయపడుతున్నారు. అప్పుడు మహారాష్ట్ర రైతులకు విత్తనాలను వ్యాపారులు అమ్ముకున్నారు. విత్తనాలు సరిహద్దులు దాటించి కోట్లు సంపాదించారు. దీంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. విత్తనాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాశారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొని తీవ్రమైన అవస్థలు పడ్డారు. బ్రాండెడ్ విత్తనాలు దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రైతులకు విత్తనాలు అమ్మకూడదని కోరుతున్నారు రైతులు. ఏ విధంగానైతే గతంలో నకిలీ విత్తనాల బారిన పడి రైతులు చాలా నష్టపోయారు. మరి ఈ యొక్క నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందో, మరి జిల్లా యంత్రాంగం ఈ టాస్క్ ఫోర్స్ని క్రియాశీలంగా చేసి రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టకుండా చూడాలి. విత్తనాల కోసం వేచి చూడడం జరిగింది. ఎండలో వేచి చూసి తిండి లేక తిప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు. మరి ముందు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం సరిపడా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ఏడు రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే 11 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు కంపెనీల నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయంటున్నారు. బ్రాండ్ ఏదైనా రైతులు కోరిన పత్తి విత్తనాలు దుకాణాలలో అమ్మడానికి సిద్ధం చేశామన్నారు.
జిల్లా రైతులకు కావాల్సిన మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్రాండెడ్ విత్తనాలు, రాశి, యుఎస్ అన్ని రకాల విత్తనాలకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇప్పటికే 1,00,000 పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. మహారాష్ట్రకు విత్తనాలు వెళ్తున్నాయని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విత్తనాలు తరలించకుండా సరిహద్దు ప్రాంతాలైన బోరస్, లక్ష్మీపూర్, బేలా, ఆనందపూర్ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పత్తి విత్తనాలు మహారాష్ట్రకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అధికారులు. ఈ సంవత్సరము మనకు పత్తి విత్తనాల కొరత ఎటువంటి లేదు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైతుకు కావాల్సిన ప్రతి విత్తనము ప్రతి మండలంలోని హెడ్ క్వార్టర్లలో ఆ షాపులో అందుబాటులో ఉంది. అయితే నేను రైతులకు ఒకటే విన్నపం ఏంటంటే రైతులు విత్తనాలను సమీప అధికృత డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి. తీసుకొని దానికి సంబంధించిన బిల్లు కూడా తీసుకోండి. బిల్లు తీసుకొని మీ సంతకం చేయండి. తర్వాత డీలర్ సంతకం చేసుకొని ఆ బిల్లుని మీరు పంట మొత్తం కోత అయిన తర్వాత వరకు దాన్ని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఇది నేను రైతులకు చేసే విన్నపం. విత్తనాల కొరత లేదని రైతులకు భరోసానిస్తున్నారు అధికారులు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలంటున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.